ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు దగ్గరికి వచ్చాము మనము. ఇక్కడ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రముఖ అడ్వకేట్స్ అంతా కూడా లాయర్లందరూ ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందుకు ఈ రిలే నిరాహార దీక్ష చేయవలసి వస్తుంది అనేది ఈ రోజుతో రెండో రోజుతో రిలే నిరాహార దీక్ష అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోర్టుల ముందు రిలే నిరాహార దీక్ష నిర్వర్తిస్తున్నారు. ఎందుకు ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు, వారి డిమాండ్లు ఏంది అనేది వారి యొక్క మాటలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి కొండలరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. నమస్తే అండి. నమస్తే సార్. నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లకు కూడా నిరాహార దీక్షకు రిలే నిరాహార దీక్షకు పిలుపునిచ్చినాము. మా డిమాండ్లు ప్రధానంగా ఏంటంటే, ఈ మధ్యలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషను ఒక జీవో తీసింది 25th రోజు 20 మంది క్యాడర్ పీపీలను అపాయింట్ చేసి మా టెన్యూర్ పీపీల ప్లేస్లో క్యాడర్ పీపీలను అపాయింట్ చేసింది. దీనికి వ్యతిరేకంగా మేము ఇంతకుముందు నుంచే రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం గవర్నమెంట్కు. కానీ ఆమె మీద యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఆమె చాలా ఇలాంటి జీవోలు తీసి మా టెన్యూర్ పీపీలకు చాలా అన్యాయం చేసింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా ఇంకా ఆమె ఆంధ్ర క్యాడరు, ఆంధ్ర ఆమె అయినా కానీ తెలంగాణ వచ్చి 11 ఏళ్ళ అయిన తర్వాత కూడా ఒక ఆంధ్ర క్యాడర్ వ్యక్తి తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ను శాసిస్తుంది. కాబట్టి మేమందరం కూడా తీవ్రంగా అడ్వకేట్లమందరము ముక్త ఖండంతో ఖండిస్తున్నాము. ఆమెను సస్పెండ్ చేయాలి. ఆమె ఏదైతే క్యాడర్ పీపుల్ని అపాయింట్ చేసిందో మా ప్లేస్లో ఆ జీవోలన్నింటినీ రద్దు చేయాలి. ఆమె ఇంకా ఏమైతే అవినీతి చేసిందో ఎక్కడెక్కడ అనేది మాకు వాళ్ళ క్యాడర్ పీపీస్ కూడా వచ్చి ఆమె వల్ల వాళ్ళు కూడా క్యాడర్ పీపుల్ కూడా సంతోషంగా లేరు. కాబట్టి ఇలాంటి వాళ్ళను పోస్ట్లో ఉంచడము, ఒక పెద్ద పోస్ట్లో ఉంచడము గవర్నమెంట్ చేస్తున్న ఏం చర్య తీసుకోకపోవడం అనేది ఆమె ఎంత మేనేజ్ చేస్తుందో తెలుస్తుంది. అంటే గవర్నమెంట్ను కూడా జీవోలు తెప్పించడంలో ఎవరికి తెలియకుండా ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోకుండా ఖాళీ హోమ్ సెక్రటరీ గారితో మేనేజ్ చేసుకొని జీవోలు తెచ్చి మా టెన్యూర్ పీపీలను చాలా అన్యాయం చేసింది. కాబట్టి మొన్న ఇచ్చిన 20 పీపీలతో పాటు ఇంతకుముందు ఏదైతే జీవోలు ఇచ్చిందో ఆమె ఇచ్చిన జీవోలన్నీ క్యాన్సిల్ చేసి మాకు వచ్చే వాటా 50% ఏదైతుందో మా వాటా మాకు రావాలి. అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులను ఈ మా టెన్యూర్ పీపుల్ కానీ క్యాడర్ పీపుల్ కూడా అపాయింట్ చేయొద్దు అనేది మా న్యాయవాదుల కోరిక. అదేవిధంగా ఈ మధ్యలో న్యాయవాదుల మీద పోలీసు వారు కానీ అలాగే కక్షిదారులు కానీ దాడులు చేస్తే ఎలాంటి చర్యలు కూడా పోలీసు వాళ్ళు తీసుకుంటలేరు. దీని మీద మేము డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. మొన్న ఒక కుకట్పల్లి కోర్టులో జరిగిన సంఘటనతో హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా గవర్నమెంట్కి ఒక సలహా కూడా ఇచ్చాడు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని. మేము ఇంతకుముందు కూడా గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసినాము. ఇది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా చేయొచ్చు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను డిమాండ్ చేసేది ఏంటంటే, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమ్మీడియట్గా రావాలి. అలాగే 41A CRPC ఏదైతుందో అది పోలీసులకు సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ పవర్స్ అప్పచెప్పి ఇవాళ అడ్వకేట్లకు కేసులు, జూనియర్ న్యాయవాదులకైతే కేసులు లేకుండా చేసింది. పోలీసు వాళ్ళే కేసు పెడుతారు, వాళ్ళే బెయిల్ ఇస్తారు. ఎవరికి కూడా ఏ గవర్నమెంట్ కానీ ఏ అధికారికి కానీ అట్లా పవర్స్ లేవు. ఒకటి తప్పు చేసిండు, ఒకటి చేసిండంటే ఇంకొకటి చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళే కేసు పెట్టి వాళ్ళే అంటే 2 చేతుల వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి 2 అధికారాలు ఒక ఆఫీసర్కు ఉండయి. అది ఏదైతే 41A CRPC ఇప్పుడు 35 BNSS యాక్ట్గా కొత్త యాక్ట్, క్రిమినల్ మేజర్ యాక్ట్లో కొత్త దానిలో అయితే ఇంకా చాలా ఎక్కువ పవర్స్ ఇచ్చారు పోలీసు వారికి. పోలీసు వాళ్ళు ఏంటంటే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళే జ్యుడిషియల్ కోర్టుల లాగా వాళ్ళు నడిపిస్తున్నారు. కాబట్టి ఆ అధికారాలన్నీ కూడా తీసేసి మా జ్యుడిషియల్ ఆఫీసర్స్కు, కోర్ట్స్కే ఏదైతే ఆ బెయిల్స్ ఇవ్వడం లాంటిది కానీ, షూరిటీస్ పని చేయడం కానీ అవి అప్పచెప్పాలి. అప్పటి వరకు కూడా 3 ప్రధానమైన డిమాండ్లు: ఒకటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు, ఇంకొకటి టెన్యూర్ పీపీ వ్యవస్థను పునరుద్ధరించాలి. మాకు ఇప్పుడు ఇంతకుముందు 25 మెంబర్స్ ఉండ్రి తెలంగాణ రాకముందు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మేము రంగారెడ్డి జిల్లా న్యాయవాదులమే మొట్టమొదట పోరాటం చేసినాం. ఇవాళ పవర్లున్న 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన కేసీఆర్ ఏ ఒక్కరోజు కూడా అడ్వకేట్ల గురించి ఆలోచించలేదు. మేము 25 మంది ఉన్న పీపీలను తీసి 21 మంది క్యాడర్ పీపీలను అపాయింట్ చేశారు. బికాజ్ ఆఫ్ వైజయంతి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ హూ బిలాంగ్స్ టు ఆంధ్ర. ఇక్కడ మాకు ఇప్పుడు టెన్యూర్ పీపుల్ మిగిలింది. మా అడ్వకేట్ సోదరుల నుంచి 4 మాత్రమే మిగిలిపోయారు. కాబట్టి మాకు వచ్చే 50% కోటా మాకు రావాలి. అది వచ్చేంత వరకు కూడా మేము రేపటి నుంచి, ఇంకా రేపు 2nd కాబట్టి హాలిడే ఉంటుంది, 3rd నుంచి ఉద్యమం తీవ్రంగా చేస్తాము.
అవసరమైతే డీజీపీ ఆఫీసు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆఫీసు ముట్టడించి ఆమెను సస్పెండ్ చేసేంత వరకు కూడా మా దీక్ష విరమించము. మిగిలిన 2 కూడా 41A సిఆర్పిసి కానీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేంత వరకు కూడా మా న్యాయవాదుల పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.